హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ గవర్నమెంట్ జాబ్స్ తెలుగు. మన ఛానల్లో గవర్నమెంట్ నుంచి ఎలాంటి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయినా వెంటనే అప్డేట్ ఇస్తానండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలానే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఛానల్లో ఎటువంటి వీడియో అప్లోడ్ అయినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. మనం ఈ వీడియో విషయానికి వస్తే సెంట్రల్ అగ్రికల్చర్ యూనివర్సిటీ అండి. ఇది నార్త్ ఈస్ట్ స్టేట్ యూనివర్సిటీ, మణిపూర్లో ఉందండి, ఇంపాల్లో. అసలు యాక్చువల్గా సెంట్రల్ అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి డిఫరెంట్ కాలేజెస్ ఉంటాయండి. అన్ని కాలేజెస్కి మనకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఎక్కడ అంటే మనకి నార్త్ ఈస్ట్ స్టేట్స్ ఉన్నాయి కదా, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, సిక్కిం, మణిపూర్, మిజోరాం, త్రిపుర, ఈ స్టేట్స్ అన్నిటి నుంచి కాలేజెస్ ఉన్నాయి. ఆ కాలేజెస్ అన్ని సెంట్రల్ అగ్రికల్చర్ యూనివర్సిటీ అండర్లో ఉన్న కాలేజెస్ ఉన్నాయి. దాని నుంచి మనకి డిఫరెంట్ పొజిషన్కి డిఫరెంట్ నోటిఫికేషన్స్ రిలీజ్ అయ్యండి. మనం ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసేది కాలేజ్ ఆఫ్ హార్టికల్చర్ అండి. ఇది మిజోరాంలో ఉంది. ఈ కాలేజ్ నుంచి రిలీజ్ అయిన నోటిఫికేషన్ మాత్రమే మనం ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసాం. ఇంకా డిఫరెంట్ స్టేట్స్ ఉన్నాయి కదండి, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, సిక్కిం, మణిపూర్ అవన్నీ చెప్పాను కదా, దాని నుంచి కూడా డిఫరెంట్ పొజిషన్కి వేకెన్సీస్ రిలీజ్ అయ్యాయి. అవి కూడా మనం ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై చేయొచ్చు. ఆ నోటిఫికేషన్స్ అన్ని వెబ్సైట్లో ఎక్కడున్నా ఏంటి అనేది కూడా ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంకోటి ఏంటంటే, మనం ఈ వీడియోలో చెప్పేది ఏంటంటే, ఈ కాలేజ్ ఉంది కదండి, కాలేజ్ ఆఫ్ హార్టికల్చర్ మిజోరాం, దీంట్లో ఏ పొజిషన్కి వేకెన్సీస్ రిలీజ్ అయ్యి దాని డీటెయిల్స్ ఏంటి, క్వాలిఫికేషన్ డీటెయిల్స్, పే స్ట్రక్చర్, ఇవన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. అండ్ ఫర్దర్గా చూసుకుంటే ఇక్కడ రిలీజ్ అయిన నోటిఫికేషన్స్ అన్ని డైరెక్ట్ రిక్రూట్మెంట్ బేసిస్ అండి. ఇది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఏం కాదు. ఈ కాలేజ్ కూడా గవర్నమెంట్ కాలేజే. గవర్నమెంట్ కాలేజ్ నుంచి డైరెక్ట్ రిక్రూట్మెంట్ బేసిస్లో వేకెన్సీస్ రిలీజ్ అయ్యాయి. సో అందరూ హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు. ఇంకా డీటెయిల్స్లోకి వెళ్తే, ఇది ఆఫ్లైన్ అప్లికేషన్ అండి, ఆన్లైన్ కాదు. మీరు వెబ్సైట్లోకి వెళ్ళి అప్లికేషన్ అనేది ప్రింట్అవుట్ తీసుకోవాలి. లేదనుకుంటే మన డిస్క్రిప్షన్లో కూడా నేను అప్లికేషన్ లింక్ పెట్టాను. దానిపైన క్లిక్ చేస్తే మీకు అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. అది ప్రింట్అవుట్ తీసుకొని అది ఫిల్ చేసి, దాంతోపాటు అటెస్టెడ్ కాపీస్ ఆఫ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, అంటే ఇక్కడ చెప్పిన డాక్యుమెంట్స్ అన్ని అటెస్టేషన్ చేయించి మీరు 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ కలిపి, అలాగే మనకి పేమెంట్ కూడా ఇచ్చాడండి. అంటే అప్లికేషన్ ఫీజు 500 రూపీస్. ఇది కూడా ఎస్బీఐ కలెక్ట్ వెబ్సైట్లోకి వెళ్ళి పే చేయాలండి. పే చేసిన వచ్చిన రిసిప్ట్, దాంతోపాటు 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్, అలాగే క్యాస్ట్ సర్టిఫికెట్స్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, అంటే ఇవన్నీ అటెస్టేషన్ చేయించాలండి. ఈ క్వాలిఫికేషన్ సర్టిఫికెట్స్, క్యాస్ట్ సర్టిఫికెట్స్, ఏజ్ ప్రూఫ్స్, ఇవన్నీ అటెస్టేషన్ చేయించి అవన్నీ కలిపి ఇక్కడ ఇచ్చిన అడ్రస్కి పంపించాలండి. అది కూడా లాస్ట్ డేట్ ఏంటంటే 10th January 2024 అండి. ఈ లోపే మీకు రీచ్ అవ్వాలి అక్కడికి. ఇంకా ఫర్దర్గా చూసుకుంటే, ఇక్కడ ఇచ్చిన 5 పొజిషన్కి ఈ కాలేజ్ ఆఫ్ హార్టికల్చర్ నుంచి వేకెన్సీస్ రిలీజ్ అయ్యాయి. 5 పొజిషన్లు ఏంటంటే ఫీల్డ్ కమ్ ల్యాబొరేటరీ అసిస్టెంట్, లైబ్రరీ అసిస్టెంట్, లైవ్ స్టాక్ ఆర్ ఫార్మ్ అసిస్టెంట్, మెడికల్ అటెండెంట్, లో డివిజన్ క్లర్క్, ఈ 5 పొజిషన్కి వేకెన్సీస్ రిలీజ్ అయ్యాయి. దీంట్లో ఫస్ట్ 3 పొజిషన్కి పే లెవెల్ 5 అండి, 29,200 పే స్కేలు. అంటే ఇది ఇనీషియల్ బేసిక్ పే అండి. మీకు గ్రాస్ శాలరీ చూసుకుంటే 50,000 అబవ్ ఉంటుంది. అలాగే మెడికల్ అటెండెంట్ చూసుకుంటే 21,700 అండి. అంటే మీకు పే లెవెల్ 3, దీనికి కూడా 40,000 అబవ్ ఉంటుంది. అండ్ అలాగే లోవర్ డివిజన్ క్లర్క్ చూసుకుంటే పే లెవెల్ 2 19,900, ఇది కూడా మీకు 35,000 to 40,000 మధ్యలో ఉంటుంది. టోటల్గా 5 పొజిషన్లకి కలిపి 8 వేకెన్సీస్ రిలీజ్ అయ్యాయి. ఫర్దర్గా చూసుకుంటే మీకు డిస్క్రిప్షన్లో లింక్ పెట్టాను. ఆ లింక్ పైన క్లిక్ చేస్తే మీకు ఈ వెబ్సైట్ ఓపెన్ అవుద్ది. ఇదిగోండి, ఇక్కడ మనం ఇక్కడ డిస్కస్ చేసే అంటే నోటిఫికేషన్ ఏంటంటే, ఇక్కడ కాలేజ్ ఆఫ్ హార్టికల్చర్ మిజోరాం, దీంతో పాటు ఇదిగోండి ఇక్కడ కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ సిక్కిం ఒకటి, కాలేజ్ ఆఫ్ కమ్యూనిటీ సైన్స్ మేఘాలయ, అలాగే అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, ఈ డిఫరెంట్ కాలేజెస్ కూడా డిఫరెంట్ పొజిషన్ వేకెన్సీస్ రిలీజ్ అయ్యాయి. అవి కూడా మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూసి అప్లై చేసుకోవచ్చు. కామన్గా అన్నిటికీ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఒకటేనండి. అంటే క్వాలిఫికేషన్ డీటెయిల్స్, ఇన్స్ట్రక్షన్స్ అన్ని కామన్గా ఒకటే. మీరు అంటే ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేసిన ఇన్స్ట్రక్షన్స్ అన్నిటికి అప్లై అవుతాయి అనమాట. అండ్ అప్లికేషన్ ఫామ్ చూసుకుంటే ఇదిగోండి, ఇక్కడ క్లిక్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. నేను డిస్క్రిప్షన్లో కూడా లింక్ పెట్టాను, అక్కడి నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి పేమెంట్ గైడ్ లైన్స్ అన్ని, అంటే ఎస్బీఐ కలెక్ట్ వెబ్సైట్లోకి వెళ్ళి ఎలా అప్లై చేయాలనేది ఇక్కడ మీరు చెక్ చేయొచ్చు. ఫర్దర్గా చూసుకుంటే ఏజ్ క్రైటీరియా అండి, 40 years బిలో ఉండాలి. 40 years కంటే తక్కువ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఇంకోటి అన్ని గవర్నమెంట్ సర్వీసెస్ ఇచ్చినట్టే దీనికి కూడా ఎస్సీ ఎస్టీ ఓబీసీ పీడబ్ల్యూడీకి రిలాక్సేషన్ ఇచ్చాడు. అంటే ఎస్సీ ఎస్టీకి 5 years, ఓబీసీకి 3 years, పీడబ్ల్యూడీకి 10 years. ఫర్దర్గా చూసుకుంటే క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అండి. ఫీల్డ్ కమ్ ల్యాబొరేటరీ అసిస్టెంట్ చూసుకుంటే అగ్రికల్చర్లో బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి, ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అలాగే లైబ్రరీ అసిస్టెంట్ చూసుకుంటే దీనికి బ్యాచిలర్ డిగ్రీని లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్, లేదనుకుంటే అపరెంట్ సైన్స్, దీంట్లో డిగ్రీ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఫర్దర్గా చూసుకుంటే లైవ్ స్టాక్ ఆర్ ఫార్మ్ అసిస్టెంట్ అండి, దీనికి కూడా అగ్రికల్చర్లో బ్యాచిలర్ డిగ్రీ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అలాగే మెడికల్ అటెండెంట్ చూసుకుంటే ఇంటర్మీడియట్ పాస్ అయ్యి పారామెడికల్
వర్కర్స్ ట్రైనింగ్ కోర్స్ చేసిన సర్టిఫికేట్ ఉండాలండి. ఈ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు అప్లై చేయొచ్చు. లేదనుకుంటే మల్టీపర్పస్ హెల్త్ వర్కర్ సర్టిఫికేట్, ఈ రెండిట్లో ఏ సర్టిఫికేట్ ఉన్నా ఇంటర్మీడియట్ చేసిన తర్వాత వాళ్ళు అప్లై చేసుకోవచ్చు మెడికల్ అటెండెంట్ పొజిషన్కి. అలాగే లోవర్ డివిజన్ క్లర్క్ చూసుకుంటే ఇంటర్మీడియట్ పాస్ అయ్యి కంప్యూటర్ అప్లికేషన్స్ మీద నాలెడ్జ్ ఉండాలండి. దాంతోపాటు టైపింగ్ స్పీడ్ వచ్చి ఉండాలి. టైపింగ్ స్పీడ్ వచ్చి ఈ కంప్యూటర్ అప్లికేషన్స్ మీద నాలెడ్జ్ ఉండి ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు ఎవరైనా లోవర్ డివిజన్ క్లర్క్ అప్లై చేసుకోవచ్చు. ఫర్దర్గా చూసుకుంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, ఈ వెబ్సైట్లోకి వెళ్ళి అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని అది ప్రింట్అవుట్ తీసి అది ఫిల్ చేసి దాంతోపాటు మనం ఇందాక చెప్పుకున్న డాక్యుమెంట్స్ అని అటాచ్ చేసి రిజిస్టర్ పోస్ట్ కానీ స్పీడ్ పోస్ట్ కానీ చేయాలండి. అది కూడా 10th January 2024 లోపు రీచ్ అవ్వాలి. ఇంకోటి ఎన్వలప్, మీరు ఏదైతే ఎన్వలప్లో అప్లికేషన్ పెట్టి పంపిస్తున్నారో ఆ ఎన్వలప్ పైన అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ అని క్లియర్గా మెన్షన్ చేసి మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ అప్లై చేసి అంటే మెన్షన్ చేసి మీరు పోస్ట్ చేయాలన్నమాట. ఓకే. ఇంకోటి రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఈ వెబ్సైట్ అనేది చెక్ చేస్తూ ఉండాలి. ఇంకోటి మీరు అప్లికేషన్లో ఏదైతే ఈమెయిల్ ఐడి ఇచ్చారో ఆ ఈమెయిల్ ఐడికి మాత్రమే కాల్ లెటర్ వస్తుంది. ఫిజికల్ బై హార్డ్ కాపీ ఏమీ రాదండి, బై పోస్ట్ హార్డ్ కాపీ ఏమీ రాదు. మీకు ఏదైతే ఈమెయిల్ ఇచ్చారో ఆ ఈమెయిల్ ఐడికి మాత్రం మీకు కాల్ లెటర్ వస్తుంది. దాంతోపాటు వెబ్సైట్లో కూడా అప్డేట్ చేస్తాడు, అది కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఫర్దర్గా చూసుకుంటే మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంలో అన్ని ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్ని తీసుకెళ్ళాలండి. ఇది అన్ని గవర్నమెంట్ సర్వీస్కి ఉంటుంది. అలాగే ఏజ్ రిలాక్సేషన్ ఎవరైతే క్లెయిమ్ చేయాలనుకుంటున్నారో వారు క్యాస్ట్ సర్టిఫికేట్స్ అవి ప్రొడ్యూస్ చేయాలి. అంటే మీరు జిరాక్స్ కూడా అది కూడా జిరాక్స్ పంపించాలన్నమాట. ఇవన్నీ డీటెయిల్స్. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, డెఫినెట్గా క్లారిఫై చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.